ఓజీ మూవీ రివ్యూ. జపాన్ నుంచి భారీ బంగారం తీసుకొచ్చిన సత్యనారాయణ అలియాస్ సత్యదాదా తన ఇద్దరు కొడుకులతో పాటు తన పెంపుడు కొడుకు ఓజీ అలియాస్ ఓజాస్ గంభీర్ని తీసుకుని ముంబైలో పోర్ట్ను ఏర్పాటు చేసి భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. అయితే సత్యదాదా పెద్ద కొడుకును హత్య చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి భార్య కన్మయిని కూతురు తారతో నాసిక్లో స్థిరపడతారు. విదేశాల నుంచి ఓమి పంపిన కంటైనర్ను సత్యదాదా టీం కబ్జా చేస్తుంది. ఆ వివాదంలో ముంబైలో సత్యదాదా చిన్న కొడుకును పార్థును ప్రత్యర్థి ఓమి వర్గం చంపేస్తుంది. అంతేకాకుండా సత్యదాదాను చంపేయడానికి ప్లాన్ వేస్తాడు. నాసిక్లో ఉన్న ఓజీ వద్దకు సత్యదాదా వెళ్లే సమయంలో ఓమి వర్గం దాడి చేస్తుంది. సత్యదాదా పెద్ద కొడుకును ఓజీ ఎందుకు చంపాడు? ముంబైని వదిలి 15 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళాడు? నాసిక్లో కన్మణితో పెళ్లి ఎలా జరిగింది? నాసిక్లో కన్మణితో ఓజీ ఎలా జీవితం గడిపాడు? కొడుకు మరణం తర్వాత ఓజీ వద్దకు సత్యదాదా ఎందుకు వెళ్ళాడు? ఓమి వర్గం సత్యదాదా పోర్ట్ను ఎందుకు కబ్జా పెట్టింది? సత్యదాదా కుటుంబానికి, వ్యాపారానికి ఓమి నుంచి ముప్పు వాటిల్ని నేపథ్యంలో తిరిగి వచ్చిన ఓజీ ముంబైలో ఏం చేశాడు? ఓజీ కూతురును ఓమి ఎందుకు కిడ్నాప్ చేశాడు? ఓజీని చంపడానికి సత్యదాదా మనవడు అర్జున్ ప్రయత్నించాడు. ముంబైలో ఓమి ఎలాంటి మారణహోమం సృష్టించాలనుకున్నాడు? ఓమి మారణహోమాన్ని ఓజీ ఎలా అడ్డుకున్నాడు? 15 ఏళ్ల పాటు ముంబైకి దూరమైన ఓజీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి? ఓజీకి జపాన్ సమురాయ్కు ఉన్న సంబంధం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే ఓజీ సినిమా కథ. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్లో సమురాయ్లకు కలిగిన ముప్పుతో కథకు మూల బీజం వేసి ఆసక్తిగా కథను ముంబైలో ల్యాండ్ చేయడం బాగుంది. కథలో క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు సుజిత్ కొంత సమయం ఎక్కువగానే తీసుకోవడం ఫస్ట్ హాఫ్లో కొన్ని ఎపిసోడ్స్ ల్యాగ్గా అనిపించాయి. కానీ పవన్ కళ్యాణ్ ఎంట్రీ, యాక్షన్ ఎపిసోడ్, ఇంటర్వల్ బ్యాక్ ఎపిసోడ్తో సుజిత్ కేక పెట్టించాడని చెప్పాలి. దాంతో ఫస్ట్ హాఫ్ను ఎనర్జెటిక్గా క్లోజ్ చేసి సెకండ్ హాఫ్పై ఆసక్తి పెంచాడు. కన్మణిని ఓజీ మధ్య ఇంకా కొన్ని సీన్లు ఉంటే మరింత ఫీల్ గుడ్గా ఉండేది. సింగిల్ ఎండతో గ్యాంగ్స్టర్ డ్రామాను నడిపించడం రొటీన్, రెగ్యులర్గా కథ సాగినట్టు అనిపించింది. భారీ అంచనాలతో సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత డాటర్ సెంటిమెంట్తో కథను మరింత బలంగా మార్చాడు. తిరిగి వచ్చి ఓజాస్ గంభీర పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్స్పెక్టర్ను బెదిరించే ఎపిసోడ్ ఈ సినిమాకు హైలైట్గా నిలిచింది. ఇక ఓమి ఓజీ మధ్య జరిగే ఫేస్ టు ఫేస్ సీన్లు, అలాగే అర్జున్ ఓజీల మధ్య